హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అర్ధరాత్రి అవుతుంది. ప్రభావతి, సత్యం హాల్లో పడుకుని ఉంటారు. ఇంతలో డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది ప్రభావతికి. డోర్ తెరుస్తుంది. ఇద్దరు కనిపిస్తారు ప్రభావతికి. మీరేంటి ఈ టైంలో మా ఇంటికి వచ్చి డోర్ కొడుతున్నారు అనగానే, మేము పూలదండల కోసం వచ్చామమ్మా, పూలదండలు ఇస్తే వెళ్ళిపోతాము అనగానే, ఇంత అర్ధరాత్రి వేళ పూలదండలు కావాలా? దొంగ పెళ్లి చేస్తున్నారా అని అడుగుతుంది ప్రభావతి. మీ ఇంట్లో ఎవరైనా దొంగ పెళ్లి చేసుకున్నారా? అలా అంటారేంటమ్మా? పెళ్లి దండలు వేరే చోట ఆర్డర్ ఇచ్చాము, కానీ ఆ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ అత్త చనిపోయిందంట. అందుకే పూలదండలు ఇవ్వమని చెప్పారు. ఇక ఇక్కడ కొత్తగా షాప్ పెట్టారంట కదా, అందుకే ఇక్కడికి వచ్చాము. పూలదండలు ఇస్తే వెళ్ళిపోతాము అనగానే, ఇక ప్రభావతి అలాగే ఆలోచనలో పడుతుంది. ఇంతలో మీనా హడావుడిగా కిందికి వచ్చి, ఇదిగోండన్నా, మీరు రాత్రి ఫోన్ చేశారు, నేను కట్టేశాను, తీసుకుని వెళ్ళండి అని చెప్పి అంటుంది. ఇక డబ్బులిచ్చి ఆ పూలదండల్ని తీసుకుని వెళ్ళిపోతారు ఆ ఇద్దరు వచ్చిన వాళ్ళు. ప్రభావతి అలాగే సౌండ్ లేకుండా ఉండిపోతుంది. అత్తయ్య, అత్తయ్య ఏమైంది అని అడుగుతుంది. ఏమీ అవ్వలేదే, నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంది. ఇక డోర్ లాక్ చేసి మీనా పైకి వెళ్ళిపోతుంది. ప్రభావతి నిద్రపోతూ ఒక కల కంటుంది. తను కూడా చచ్చిపోయినట్టు, ఇక మీనా పూల బండిని ఆ రోజు ఆపేసినట్టు, అలాగే ఆ పూలన్నీ తన మీద పడినట్టు కలగంటుంది. ఇక అందరూ మీనా వాళ్ళ అత్తగారు చనిపోయారు, ప్రభావతి చనిపోయారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా అమ్మో అని పైకి లెగుస్తుంది ప్రభావతి. తెల్లగా తెల్లవారుతుంది. మీనా ఇక పూల షాపులో గిరాకీ ఎక్కువ ఉండడంతో పూలని అమ్ముతూ ఉంటుంది. ఇటువైపు ఇంటి లోపల టిఫిన్, కాఫీ అన్నీ రెడీ చేస్తూ బయట పూలు అమ్ముతూ ఉంటుంది. ఇక ప్రభావతి లేచిన వెంటనే, అమ్మో అమ్మో, నాకు ఈరోజు జ్వరం వచ్చింది, ఈ మీనా పూల కొట్టు పెట్టి పనంతా నా మీదే వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏ ప్రభా, జ్వరం వస్తే నోరు మూసుకొని ఒక మూలన పడుకుంటారు, నీలా అరవరు. పొద్దున్న కాఫీలు టీలు ఇవ్వాలని చెప్పి జ్వరం అని అబద్ధం చెప్తున్నావు. కానీ కోడలు పాపం 5ంటికి లేచి ఇంటి లోపల పని, బయట పూలమ్మే కార్యక్రమం రెండూ చేస్తుంది. కానీ నువ్వు మాత్రం మీనాని ఎప్పుడూ గుర్తించవు అని అంటారు సత్యం. ఇంతలో శృతి అలాగే రోహిణి కిందికి వస్తారు. ఇక మీనా, శృతి, రోహిణి ఇద్దరూ టిఫిన్ చేయలేకపోయారా? మీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశాను అనగానే, మీనా నువ్వు పెసరట్టు ఉప్మా చేశావా? బయట పూలమ్ముతున్నావు, లోపల పనిచేస్తున్నావా? ఏంటి మీనా, మమ్మల్ని లేపొచ్చు కదా అని అంటుంది శృతి. శృతి, నిన్ను లేపినా నువ్వేం పని చేస్తావు చెప్పు, నీకొచ్చాయేంటి? నాకైతే రాదు అని అంటుంది రోహిణి. చూడు రోహిణి, చూడు శృతి, పని రాదని ఎప్పుడూ అనుకోకూడదు. మనం చేస్తూ ఉంటే పని వస్తుంది. ఒక్కొక్కసారి ఎవరూ లేని టైంలో మనంతలో మనం చేసుకునే తినే అంతా అయినా నేర్చుకోవాలి కదా. శృతి, నీకు వంట నేర్పిస్తాను, నీకు నచ్చినవి ఏమైనా నువ్వు చేసుకోవచ్చు అని అంటుంది. తప్పకుండా మీనా, సండే రోజు ఆఫ్ డే మాకు ఎలాగూ లీవ్ ఉంటుంది కదా, అప్పుడు నాకు వంట నేర్పించు, నేను చేస్తాను అనగానే, వదినా శృతి వంట చేస్తానంటుంది అనగానే, నువ్వైనా చేయొచ్చు కదా రవి అని అంటుంది. వదినా, నేను రెస్టారెంట్లో చేస్తాను, ఇక్కడ నువ్వు టేస్ట్గా చేస్తావు అని అంటారు ఇక రవి. ఇంతలో మనోజ్ వస్తారు. అంతా బాగుందమ్మా, నిన్నంతా ఆకలితో ఉన్నాను అని అంటారు మనోజ్. మీనా అక్కడి నుండి పూల గిరాకీ దగ్గరికి వెళ్ళిపోతుంది. చూసారా వా అమ్మా, మీనాకి ఎంత పొగరొచ్చిందో, పూల బండి నడుస్తుందని చెప్పి ఇక ఇంట్లో వాళ్ళని పట్టించుకోవటం లేదు. నిన్నంతా ఆకలే, ఈరోజైనా వంట చేస్తున్నారా అని అంటారు మనోజ్. ఏంటండి, అత్తయ్యకి ఫీవర్గా ఉందంట, మీరిప్పుడు తనకి ఇలాంటివి చెప్తే ఇంకా కోపం వస్తుంది. అయినా మీనా మన పనులు చేయదు, అదిగో శృతికి వంట నేర్పిస్తాననింది, ఇంట్లో పనులు ఎవరికి చేయాలో వాళ్ళకే చేస్తుంది. ఇప్పుడు మీనా పూల బండిలో మంచి ఆదాయం వస్తుంది కదా, అందుకే మనల్ని పట్టించుకోవట్లేదు అని అంటుంది రోహిణి. ఇంతలో బాలు పూల బండి దగ్గరికి వస్తారు. మీనా, ఈరోజేంటి ఎంత త్వరగా పూలైపోయాయి? లోపలికి రా, ఒక మాట చెప్తాను. మనం 2వ బండిని ఓపెన్ చేస్తాను అంటున్నాం కదా, ఎక్కడో తెలుసా అనగాని, ఎక్కడండి అని అంటుంది. గుడి దగ్గర కొంచెం ప్లేస్ అనేది రెంట్ కడతానని చెప్పాను, వాళ్ళు బండి పెట్టుకోవడానికి కరెక్ట్గా ఇస్తానన్నారు అనగానే, మరి రెంట్ పే చేస్తే మనకి ఆదాయం వస్తుందా అని అంటుంది. చూడు మీనా, ఇది సందు, మన ఇంటి ముందే గిరాకొస్తుంది,
గుడిలో అవసరం ఉండదు. చక్కగా రోజు గిరాకీ వస్తుంది. ఆ గిరాకీలో ఒక 10% వాళ్ళకి అద్దెగా ఇచ్చేసామంటే ఇక ఇద్దరి మనుషులు పెడితే వాళ్ళే అమ్ముకుంటారు. ఎంత లాభమైనా లాభం వచ్చినట్టే కదా అని చెప్పి అంటారు. సరే రండి, మీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను, తినేసి వెళ్ళండి, ఎప్పుడు బయట తిన్నాను అంటారు అనగానే సరే సరే అని చెప్పి లోపలికి వస్తారు. ఏంటి అందరూ గూడపుటాని చేస్తున్నారు, మీనా పని చేయట్లేదు, మీనా పూలమ్ముకుంటుంది, డబ్బులు సంపాదిస్తుంది, ఇంటి పని మానేసింది, ఇవన్నీ చెప్పుకుంటున్నారా ఏంటి అనగానే అవునరా చెప్పుకుంటున్నాం, ఎందుకంటే ఆ పూల కొట్టు మాకు నచ్చలేదు, నేను పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, ఆ పూల కొట్టు చూశారంటే ఇంటికి ఎవరైనా నా కొలీగ్స్ వస్తే నాకు సిగ్గుచేటు కదా, ముష్టి పూల కొట్టు చూస్తే అని అంటారు మనోజ్. అవునా, నీకు సిగ్గుచేటా అని అంటారు బాలు. ఇంతలో సత్యం ఏ మనోజ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నాన్న, మీ అందరికీ నచ్చిన నాకు నచ్చడం లేదు అనగానే అవునులేండి, మనం పార్కుల వెంట కూర్చొని ఫ్రీగా తింటే పాపం నచ్చేదేమో, ఇప్పుడు కష్టపడుతున్నాం కదా అందుకే నచ్చటం లేదు అని అంటుంది మీనా. ఏ ఎటకారం చేస్తున్నావేంటి, వాడు అన్నదానిలో తప్పులేదు, నాకు కూడా రాత్రి నుండి పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి, నువ్వు పూల బండి ఆపేసే అని అంటుంది ప్రభావతి. ప్రభావతి నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా, కోడలు పని చేస్తే ఇంట్లోనే పడి కూర్చొని తింటుంది అంటావు, ఇప్పుడు పూల బండిలో లాభాలు వస్తుంటే పూల బండి అమ్ముతున్నావు ఆపేమంటున్నావు, అసలు నువ్వేమనుకుంటున్నావు, కావాలంటే తినడం మీరందరూ మానేసేయండి అని అంటారు. అదేంటి అలా అంటారు, తినడం ఎలా మానేస్తాము అనగానే మన కోసం పొద్దునే లేచి అన్నీ చేసినా గుర్తింపు లేని నీలాంటి వాళ్ళకి చేసినా వేస్టే. అమ్మ మీనా, మీ మామగారుగా నేను చెప్తున్నాను, వీళ్ళిద్దరూ నీ తోటి కోడళ్ళు, వాళ్ళు కూడా పని చేసుకొని అందరూ కలిసికట్టుగా ఉండాలనుకోవాలి, కానీ ఇంటిళ్ళ పాది పని చేస్తూ పూలమ్ముకుంటే ఇదిగో ఈ ప్రభ కుళ్ళు పోతుంది, అందుకే నువ్వు పూలు మాత్రమే అమ్ముకో, వీళ్ళిద్దరిలాగా నువ్వు కూడా ఎవరైనా తీసుకొస్తే తినిపెట్టు అనగానే నాన్న అలా మీనా ఉంటే అమ్మ ఎందుకు ఇలా అంటుంది, ఎలకపతి నీకు జ్వరం వచ్చిందంట కదా, మీనా నాకు ఫోన్ చేసి చెప్పింది, ఇదిగో టాబ్లెట్ వేసుకొని పడుకో, ఎందుకంటే నీకు సేవలు చేసేది మీనానే, నీకు తిండి పెట్టేది మీనానే, అన్నీ మీనా అయినా నువ్వు మాత్రం అనవసరమైన వాళ్ళ కోసం ఆరాటపడుతున్నావు అని చెప్పి అంటారు బాలు. బాలు నువ్వు మీనా మీ అమ్మకి ఎంత చేసినా విలువ ఉంచుకోదు, వెళ్ళి పడుకో అనగానే ఈ హాల్లో నేను ఎలా పడుకుంటాను అనగానే అత్తయ్య మా రూమ్లో పడుకోండి అని చెప్పి అంటుంది మీనా. ఏ నువ్వు కావాలని ఇలా చెప్పి మళ్ళీ నువ్వు చేయవలసిన పనులు చేస్తావులే, నేను ఎక్కడ పడుకోవాలో నాకు తెలుసులే అని చెప్పి అంటుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా మనోజ్ పార్కులోకి వస్తారు. ఏంటి బ్రదర్ ఈరోజు క్యారేజ్ తెచ్చుకున్నావా అనగాని తెచ్చుకున్నాను, ఇంట్లో అంత బిల్డప్ ఇవ్వకపోతే నా మీద అనుమానం వస్తుంది, అందుకే పూల గురించి ఆ కొట్టు గురించి మాట్లాడుతూ నా భోజనం నేను తెచ్చుకున్నాను, ఇక్కడ 6 గంటల దాకా గడిపేసి ఇంటికి వెళ్ళాక వేడి వేడి సమోసా చేయించుకోవాలి అని అనుకుంటారు మనోజ్. బ్రదర్ ఏంటి ఆలోచిస్తున్నారు అనగానే ఏమీ లేదు, నేను నిన్న రెస్టారెంట్కి వెళ్ళాలే అనగానే సరే ఉద్యోగం ఉందో లేదో నాకు తెలీదు, అప్పు మీకు ఇచ్చాను, మీతో పాటు పార్కులో ఉంటున్నాను, కానీ నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు అనగానే ఎందుకు ఇవ్వను, ఇద్దరం ఇక్కడే ఉన్నాము, ఎక్కడికి పోతాను, రారా ఆడుకుందాం అని చెప్పి ఇక పక్కనే ఉన్న అతనితో ఆడుకుంటూ తుల్లుకుంటూ ఇక కనీసం కష్టపడాలన్న ధ్యాస కూడా లేకుండా మనోజ్ ఇక పెత్తనం చేస్తూ ఉంటారు. కరెక్ట్గా బాలు అదే పార్క్కి వస్తారు. ఇక తన పాంప్లెట్లు పంచడం కోసం, అలాగే తన రెండో బ్రాంచ్ అయిన గుడి దగ్గర చిన్న షాపు ఓపెనింగ్ కోసం ఇక పాంప్లెట్ పంచుతూ పార్కులోకి వస్తారు. అక్కడ వాచ్మెన్ హే బాబు, పూలు అమ్ముతున్నప్పుడు లోపలికి వెళ్ళి పాంప్లెట్లు పంపితే ఏం లాభం అనగానే అందరూ ఖాళీగా వచ్చి కూర్చుంటారు పార్కులో, పాపం నువ్వేమో పాంప్లెట్లు పట్టుకొని వచ్చావు, రారా వెళ్ళు అనగానే ఇక బాలు ఒక్కసారిగా లోపలికి చూస్తారు. అక్కడ మనోజ్ చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు పక్కన అతనితో. అతను ఎవరు అనగానే ఆయన 2 నెలల నుండి పార్కులో వచ్చి క్యారేజ్ పెట్టుకొని తినేసి 6ంటికి గంట కొట్టినట్టు వెళ్ళిపోతాడు, ఏదో పని పాట లేని అని చెప్పి అంటారు. ఓ ఒరే మనోజ్, నువ్వేమో ఖాళీగా పార్కుల్లో ఆడుకుంటూ ఉంటే మీనా పూల బండి నడుపుతూ ఉంటే ముష్టి బండి అంటావా, ఈరోజు నీకు చుక్కలేరా, గుడి దగ్గర నీకు నేను పోస్టిస్తాగా అని చెప్పి మనసులో అనుకుంటారు బాలు. ఇలా అయితే కాదు, ఇది
వీడియో తీయాలి అని చెప్పి తన సెల్ ఫోన్లో మనోజ్ ఖాళీగా కూర్చున్న వీడియోని అంతా తీసి బాలు ఇంటికి చేరుకుంటారు. ఇక మనోజ్ ఇంటికి వస్తాడు. అమ్మా అమ్మా నాకు ఆకలిస్తుందే అనగానే, ఒరే ఖాళీగా ఉన్నావు కదా, ఆకలేయకపోతే ఏమవుతుంది, అయినా నాకు కొంట్లో బాగోలేదు, నీకు తిండి ఎలా వండుతాను, నువ్వు వండకపోతే మీనా ఉంది కదా, చెప్పింది కదా నేను ఇక్కడే ఉంటాను, మీకేం కావాలంటే అది అడగండని, అందుకే మీనా ఏదైనా వండిందేమోనని అనగానే, ఒరే నీకెప్పుడు తిండికోలే, ఉద్యోగం లేదు సద్యోగం లేదు, ఎప్పుడో ఒకసారి నీ గురించి బయటపడితే అంతే సంగతులు, నీతో పాటు నన్ను ఆ బాలుగాడు ఆడేసుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి సరే అని చెప్పి తొంగి చూస్తారు. మీనా బండి దగ్గర లేకుండా లోపలికి వస్తుంది. మీనాకి బాగా గిరాకీ ఉంది, ఇప్పుడు దానిలో డబ్బులు నేను దొంగతనం చేసి నాకు కావలసినవి నేను తింటాను, సమోసా ఏంటి, మంచూరియా, పానీపూరి ఇలాంటివి తినాలి అని చెప్పి ఇక బయటికి గబాలను వస్తారు. ఒరే మనోజ్ ఎక్కడికి అనగానే, ఒక్క నిమిషం అని చెప్పి గబగబా బండి దగ్గర ఉన్న గల్లాపెట్లో చెయ్యి పెడతాడు. కరెక్ట్గా బాలు వచ్చి చెయ్యి పట్టుకుంటాడు. ఒరే బాలు అనగానే, ఏరా నోట్లు తగల్లేదా, డబ్బులు మింగినోడా, డబ్బులు తిన్నోడా, డబ్బు కోసం ఒరే అన్ని తిట్లు తిడుతున్నావేంటి, నేనేం చేస్తున్నాను, పూలు గురించి చేయి పెట్టాను అనగానే, ఒరే గల్లాపెట్టిలో పూల గురించి చేయి పెట్టరు, దొంగతనం చేయడానికి కోసమే, నీకు ఇలాంటి బుద్ధి ఉంటుందని నాకు బాగా తెలుసు, పద పద అని చెప్పి చెయ్యి పట్టుకుని లోపలికి ఈడ్చుకొస్తారు. ఏమైందండి అని అంటుంది మీనా అమ్మా లక్ష్యావతి, నీ కొడుకు మరోసారి దొంగయ్యాడు, మీనా కొట్టిని ముష్టి కొట్టు అన్నోడు ఆ ముష్టి డబ్బులే కావాల్సొచ్చాయి, ఛీ అని చెప్పి అంటారు బాలు. ఒరే ఆకలేస్తుంది, మనమందరం కలిసే ఉంటున్నాం కదా, అందుకే సమోసా అనగానే, ఛీ నా పరువెందుకు తీస్తావురా, సమోసా కోసం డబ్బులు తీస్తావా అని అంటుంది ప్రభావతి. ఈ డబ్బులు తీయడం పక్కన పెట్టు, వీడి గురించి నీకు తెలిస్తే ఇప్పుడే గుండాకుతుంది. మీనా వీడు పార్కులోకి వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అయిపోయింది, బాలుగాడు ఇప్పుడు వాళ్ళ నాన్న ముందు అంతా చెప్పేస్తాడు అని అనుకుంటుంది. నేను పార్కులో అనగానే, ఒరే నువ్వేమీ డబ్బాయించక్కర్లేదు, ఇదిగో ఈ ఎలకావతికి అసలు వీడియో చూపిస్తాను, తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాను అని అంటారు బాలు. ఏమండి అది అనగానే, మీనా వీడు రోజు టైం ప్రకారం కరెక్ట్గా టిఫిను టీలు భోజనాలు అన్నీ తీసుకువెళ్ళి తింటూ ఉద్యోగం చేస్తున్నాన్ని కలరింగ్ ఇస్తున్నాడు కదా, అదంతా అబద్ధం, పార్కులో కూర్చొని పల్లీలు తింటూ 6 దాకా టైంపాస్ చేస్తున్నాడు. ఒరే నీకెప్పుడు బుద్ధి వస్తుందిరా, దొంగతనాలు చేస్తూ కడుపుకు తింటున్నావు, లక్షలు మింగేసి ఇంట్లో పని పాట లేకుండా కూర్చుంటున్నావు, నీకు సిగ్గుగా లేదా అని అంటారు బాలు. ఒరే బాలు దొరికిపోయాడని నువ్వు ఆడుకోవద్దు, మీ నాన్నకి తెలిస్తే మీ నాన్న వీడిని బయటికి గెంటేస్తాడు, మీ నాన్న అసలే ఆర్టి పేషెంట్, వాడి ఖాళీగా ఉన్న సంగతి చెప్పొద్దు అనగానే, అమ్మా లక్ష్యావతి వీడి గురించి మాత్రం అన్నీ దాచేస్తావు, అన్ని పనులు చేస్తున్న మీనాకు మాత్రం ఎన్నో తిట్లు తిడతావు, అయినా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి నాన్నకి తెలియకుండా ఉండాలి అంటే నేనొక పని చెప్తాను, అది చెయ్యాలి అనగానే, ఏం పనిరా, నేనేం పని చేస్తాను అనగానే, నేను గుడి దగ్గర చిన్న కొట్టు ఓపెన్ చేయబోతున్నాను రేపు, అక్కడ నువ్వు అసిస్టెంట్గా పూలమ్ము అనగానే, ఒరే పాపం నేను చదువుకున్నాను, అది చచ్చినా చేయను అని అంటారు. ఒరే నువ్వు చదువుకున్నావు, పార్కులో పల్లీలు తినుకుంటూ కూర్చోవడానికా, కష్టపడి పని చేస్తే ఏ పనిలోనూ తప్పుండదు. ఏం లక్ష్యావతి, పూల కొట్టు దగ్గర అసిస్టెంట్గా నీ కొడుకు పని చేస్తే నేను డబ్బులు ఇస్తాను, కనీసం ఆ డబ్బులతో అయినా ఇలా చిన్న చిన్న చిల్లర దొంగతనాలు మానేస్తాడు అని అంటారు బాలు. ఒరే బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటుంది ప్రభావతి. ఇదిగో బ్లాక్మెయిలింగు ఏదైనా దొంగతనాలు ఈయనకే అలవాటు, రేపు 5 పూల కొట్టు దగ్గర నువ్వు పని చెయ్యకపోతే ఈ వీడియో అందరికీ చూపించి నిన్ను ఆ పార్లర్ అమ్మని ఇంటి నుండి బయటికి గెంటేలా నేను చేస్తాను, బాగా ఆలోచించుకో, నాకంటే ముందు గుడి దగ్గర నువ్వు ఉండాలి అని అంటారు బాలు. ఇక మీనా ఏమండి అని అంటుంది. మీనా నువ్వు చేయవలసిన పని చెయ్యి, వెళ్ళు, చాలా గిరాకీ వచ్చింది, వెళ్ళి గిరాకీ చూసుకో అని అంటారు బాలు. ఒరే బాలు మా మీద కక్ష తీర్చుకుంటున్నావా అనగానే, చూడు
ఎందుకు పనికి రాకుండా పార్కులో పనిచేస్తున్నా వీడిని ఒక దారికి తేవాలని వీడి ఉద్యోగం చేసేదాకా అక్కడ పనిచేస్తే కనీసం పని విలువ తెలుస్తుంది లక్ష్యావతి అని చెప్పి వెళ్ళిపోతారు బాలు. అమ్మా, ఎవరైనా చూస్తే నా పరువు పోతుందే అని అంటారు మనోజ్. ఒరే, నీ పరువు ఎప్పుడో పోవడం కాదు, నువ్వు పార్కులో పల్లీలు తిన్నప్పుడే పోయింది. ఆ బాలుగాడు చెప్పినట్టు ఎవరికి తెలియకుండా ఆ గుడి దగ్గర పూల కొట్టులో పని చెయ్యి. ఈలోపు ఉద్యోగం చూసుకో, నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ శృతి రవి ఖచ్చితంగా నువ్వు షోరూంలో పని చేయట్లేదని తెలిస్తే శృతి గురించి నీకు తెలుసు కదా, ఖచ్చితంగా నిలదీస్తుంది ఆ పిల్ల అని చెప్పి ప్రభావతి వెళ్ళిపోతుంది. అమ్మో, తప్పేటట్టు లేదు, రేపటి నుండి నేను పని చేయాలి అని అనుకుంటారు మనోజ్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ప్రభావతి తన ఫ్రెండ్ కామాక్షి ఇంటికి వెళ్తూ ఉంటే మీనా, అత్తయ్య ఈ పూలు ఆంటీకి తీసుకువెళ్ళండి అనగానే, ఏంటి ఇప్పుడు నువ్వు అందరి దగ్గర మంచితనం కొట్టేద్దామనా అనగానే, ఎందుకత్తయ్య ప్రతి విషయంలోనూ అలా 2 అర్థాలు తీస్తారు, వెళ్ళండి ఇవ్వండి అని అంటుంది. సర్లే అని చెప్పి పూలు తీసుకుని మీనాక్షి ఇంటికి వెళ్తుంది ప్రభావతి. ప్రభా రారా, ఒక్కరోజు నిన్ను కలవకపోయినా ఎన్నో సంవత్సరాల్లా ఉంటుంది. నీ కొడుకు నీ కోడలు పూల షాప్ పెట్టారంట కదా, మంచి లాభాలు కూడా గడుస్తున్నాయంట కదా, రేపు ఇంకొక కొట్టు కూడా ఓపెన్ చేస్తారంట కదా అనగానే, అవును, ఇవన్నీ నీకెవరు చెప్పారు అని అంటుంది ప్రభావతి. ఎవరో ఎందుకు చెప్పడం, అలాగే తెలిసిపోతాయి, ఏముందిలే, ఒక్కొక్కసారి చిన్న చిన్న షాపుల వాళ్ళే కోటీశ్వరులు అయిపోతారు, మీనాబాలు కోటీశ్వరులు అవుతారేమో అనగానే, ఆ పూల షాపులో కోట్లు గడిస్తారా, భలే వదిన చెప్తున్నావు, ఇదిగో నీకు పూలు ఇవ్వమని మీనా ఇచ్చింది, పెట్టుకో అని అంటుంది ప్రభావతి. సర్లే ప్రభా, చాలా రోజులైంది మనం బిర్యానీ తిందామా అనగాని, దానికోసమే వచ్చాను. ఇంట్లో మీనా సరిగా వంట చేయట్లేదు, నాకా వంట జోలికి వెళ్ళాలని లేదు, అందరూ బయట బాగానే తింటున్నారు, నేనే అనగాని, మరెందుకు, మొన్న 5,000 నీ కోడలిచ్చింది, ఆ డబ్బులతో బిర్యానీ తిందాం, పద అని అంటుంది మీనాక్షి. ఇక ప్రభావతి మీనాక్షి ఇద్దరూ బయటికి వచ్చి బిర్యానీ ఎక్కడ తక్కువగా ఉంటుందా అని చూస్తూ ఉంటారు. వదినా, ఇటువైపే రోహిణి పార్లర్, వెళ్ళి మనం ఫేషియల్ చేయించుకుందాం, నా కోళ్లే కదా, రారా అనగానే, అవునవును ఫేషియల్ చేయించుకుందాం, కానీ చాలామంది జనాలు ఉంటారేమో, ముందు బిర్యానీ తినేసి ఫేషియల్ చేయించుకుందాం, ఎంతసేపైనా పర్వాలేదు అని అంటుంది మీనాక్షి. ఇక బిర్యానీ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇక బ్యూటీ పార్లర్ గురించి చూస్తూ ఉంటారు. ప్రభావతి బ్యూటీ పార్లర్ నా పేరే పెట్టింది అనగాని, మీనా పూల కొట్టుకి కూడా నీ పేరే పెట్టింది అని చెప్పి అంటారు. వదినా, అలా అనద్దు, పూల కొట్టుకి నా పేరు పెడుతుంటే నాకు కంపరంగా ఉంది అనగానే, ఇంతలో ప్రభావతి ఇక బ్యూటీ పార్లర్ కనిపిస్తుంది. నా కోడలిది, నా పేరే పెట్టింది, పద వెళ్దాము అని చెప్పి లోపలికి వెళ్తారు. ఇక అంతా చూసి అక్కడున్న పెద్ద కుర్చీలో కూర్చుంటుంది. వదినా, నువ్వు కూర్చో, ఎందుకంటే ఇది మనదే, నాదే అని అంటుంది. ఇక ఏం కావాలి మేడం, ఫేషియల్, వీటన్నిటికీ ఇంతింత అమౌంట్ అవుతుంది అనగానే, అమ్మాయి నేను ఈ కొట్టు ఓనర్ని, నా కోడలు రోహిణిని పిలువు అనగానే, రోహిణి మీ కోడలా, ఈ కొట్టు మీద మీ పేరేంటి అని అంటుంది ఆ అమ్మాయి. నా పేరు ప్రభావతి, బయట ప్రభావతి బ్యూటీ పార్లర్ అన్నది కూడా నా పేరే కదా అనగానే, అమ్మో పిచ్చావుల్లా ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి, ఎవరో పిచ్చివాళ్ళు ఈ షాపు మనదే అంటున్నారు, రోహిణి నీకేమైనా తెలుసో చెప్పు, నీ పేరే చెప్తున్నారు అనగానే, ఎవరు వాళ్ళు అని చెప్పి బయటికి తొంగి చూస్తుంది రోహిణి. ఒక్కసారిగా ప్రభావతి మీనాక్షిని చూస్తుంది, షాక్ అయిపోతుంది. అమ్మో, మా ఆంటీ ఇక్కడికి వచ్చేసింది, ఇప్పుడు నేను దీనిలో పని చేస్తున్నాను అంటే నా పని మొత్తం ఫినిష్ అయిపోతుంది, ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. రోహిణి అని చెప్పి ఇద్దరు లోపలికి వస్తూ ఉంటే, ఆంటీ మీరు అనగానే, చూడమ్మా మన పార్లర్లోనే మనకి డబ్బులు అడుగుతున్నారు, కొత్త వాళ్ళని ఎందుకు పెట్టావు అనగానే, రోహిణి వీళ్ళిద్దరూ మీ చుట్టాలా అని అడుగుతారు ఆ ఓనర్. అవును అనగానే, మరేంటి వాళ్ళు అలా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా ఉంటావు, నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు, అంతేగాని ఈ పార్లర్ నీదని కటింగ్ ఇవ్వద్దు, ఎవరికైనా నీ పార్లర్ అని చెప్పావా ఏంటి అని అంటారు ఇక రోహిణి వాళ్ళ మేడం. ఇక ప్రభావతి, పార్లర్ మాదంటావేంటి, మాదే కదా అనగానే, ఆంటీ మీరు త్వరగా బయటికి రండి అని చెప్పి ఇక బయటికి తీసుకువస్తుంది రోహిణి. ఏంటమ్మాయి ఏదో అబద్ధం చెప్తున్నట్టున్నావు, ఈ పార్లర్ ప్రభా పెట్టింది కదా అని అడుగుతుంది మీనాక్షి. ఇక ప్రభావతి, ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడ ఓనర్వి,
ఆ ఓనర్ లాగా తను మాట్లాడడం ఏంటి అడిగి కడిగాక అనగాని, ఆంటీ తను నా ఓనరే, ఇది మనదే అనుకోండి అని చెప్పి అంటుంది. ఏంటి మనదే అనుకోవాలా, అసలు ఆ లోపలికి వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్తుంది ప్రభావతి. చూడమ్మా, ఆవిడ ఈ పార్లర్లో పని చేస్తుంది రోహిణి, ఈ పార్లర్ తనదని చెప్పిందా ఏంటి, నువ్వు నీ కోడల్ని నమ్మి మోసపోయినట్టున్నావు అని చెప్పి అంటారు అక్కడ వాళ్ళు. ఇక ప్రభావతి తట్టుకోలేకపోతుంది, బయటికి వస్తుంది. ఇక మీనాక్షి, ఏంటి ప్రభావతి లోపలికి వెళ్ళి అడిగి కడిగేశావా అనగానే, అడిగి కడిగాను వదినా, ఇంటికి వస్తుంది కదా అప్పుడు చెప్తాను, నీ పని కూడా చెప్తాను అని చెప్పి ప్రభావతి కోపంగా ఆటోలో ఇంటికి వెళ్ళిపోతుంది. రోహిణి భయపడుతూ అలాగే నించుండిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.